ఉద్దేశపూర్వకంగా బిలో ది బెల్ట్ హిట్టింగ్ అంటారు కదా, అంటే వాళ్ళ ఎదుటి వాళ్ళని మానసికంగా వాళ్ళ స్థైర్యం దెబ్బతీయటం కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే రాజకీయంగా ప్రత్యర్థిగా మారుతున్నారు అన్న సంకేతాలు రాగానే షర్మిల గారి మీద వ్యక్తిత్వ హనానికి పాల్పడటం మొదలుపెట్టారు. గతంలో తెలుగుదేశం సోషల్ మీడియా ఆమెను కించపరిచారు అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ బతికుంది అని అంటే అదే షర్మిల గారి మూలన. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయన మీద కేసులు నమోదయ్యి జైలు పాలయ్యి ఛార్జ్ షీట్లు నమోదవుతున్న సందర్భంలో పలు దఫాలు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న సందర్భంగా ఆ రోజు ఒక మహిళ ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ పార్టీ ఉనికిని కాపాడింది అంటే అది షర్మిల గారి వల్లే. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ఇద్దరే ప్రజాప్రతినిధులు ఆ రోజున. అటువంటి సందర్భంలో జైలు పాలు అయ్యున్న నేపథ్యంలో అసలు ఈ పార్టీ బతికి కట్టగలగడానికి ఆస్కారం ఉందా అని చెప్పని ప్రజలు అనుమానపడుతున్న సందర్భంగా ఆయన మీద నమోదైన వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమార్జనకు పాల్పడ్డారు అన్న ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తే అగమగోచరంగా మారుతున్న సందర్భంగా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఆ పార్టీని కాపాడింది ఆమె. అదే సందర్భంలో అప్పుడు జరిగిన 17 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామాలు చేసి ముందుకొచ్చి ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా కూడా ఆ ప్రచార బాధ్యతలు మొత్తం భుజాన్ని వేసుకొని వాళ్ళని గెలిపించి ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థులకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి సృష్టించడానికి ఆమె చేసిన ప్రయత్నమే కారణం. అటువంటి షర్మిల గారి పట్ల విశ్వాసఘాతకం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆమెకు రాజకీయంగా ఎటువంటి స్థాయి కల్పించని జగన్మోహన్ రెడ్డి గారు, ఆస్తుల పంపిణీ దగ్గర కూడా ఆమెకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో ఆమె ఒక దెబ్బతిని ఆమె దూరం జరిగింది తప్ప ఆమెకు రాజకీయంగా ఆశ్రయం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు, వాడుకొని వదిలేశారు. ఇవాళ ఆమె రాజకీయ ఆశ్రయం ఆమె చూసుకుంటున్నప్పుడు, ఆమె దారాన్ని చూసుకుంటున్నప్పుడు మళ్ళీ తిరిగి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలందరూ గమనించుకుంటూనే ఉన్నారు. గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన సందర్భంగా మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని చెప్పని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మీడియాలో ప్రచారం చేసి ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ఓట్లు రప్పించుకోవడానికి దాన్ని ఒక అంశంగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి వాళ్ళు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు అనేది డాక్టర్ సునీత గారి పట్ల కూడా ఏ విధమైన వైఖరించుకుంటున్నారు, వాళ్ళ మీడియాలో ఏమని రాతలు రాయిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలోకి వచ్చి ఏం ప్రసంగిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో ఇవాళ పులివెందుల పోలీసుల చేత కేసు నమోదు చేసి ఆమె మీద ఛార్జ్ షీట్లు నమోదు చేయించుతున్న తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారి పట్లైనా డాక్టర్ సునీత గారి పట్లైనా కుటుంబంలో పుట్టిన ఆడపడుచుల పట్ల ఎంత కన్సర్న్ ఉంది, వాళ్ళని ఎంత స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడ్డారు, ఏ స్థాయిలో వాళ్ళని తన అవసరాల రీత్యా వాడుకొని ఇవాళ తన వైపు నుంచి కనీసం మాత్రపు ప్రయోజనం కల్పించకుండా వాళ్ళని ఎడగబెట్టింది రాష్ట్ర ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు. ఇంతకన్నా వైసీపీ నుంచి, వైసీపీ నాయకుల నుంచి, వైసీపీ శ్రేణుల నుంచి, వాళ్ళ సోషల్ మీడియా నుంచి షర్మిల గారి పట్ల కానీ డాక్టర్ సునీత గారి పట్ల కానీ లేదు, రేపు విజయలక్ష్మి గారు ఒకవేళ కూతురు పక్షం తీసుకున్నప్పుడు కన్న తల్లిని కూడా ఇదే విధంగా చులకం చేయడానికి కూడా వాళ్ళ శ్రేణులు ఏ స్థాయిలో కూడా వెనకాడు. ఎందుకనంటే మనం గతంలోనే చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారనే ఏకైక కారణంతో హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎంతగా దూషిస్తూ పోస్టులు పెట్టింది, మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి ఎంతగా దూషించిందో చూసాం. ఇవాళ ఆ స్థాయి దిగజారుడుతనాన్ని కనిపించిన దగ్గర అమరావతి మహిళల పట్ల మహిళా రైతుల పట్ల ఎంత చులకన భావంతో పోస్టులు పెట్టేది మనం చూస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ఏ ఒక్క మహిళని ఉపేక్షించకుండా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులు ఇవాళ షర్మిల గారి పట్ల ఇంతకన్నా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పని ఎవరు ఆశించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.